ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడారు, మనం దేవుడితో మాట్లాడాము. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో వచ్చి దేవుడు మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవ చేయుచుండగా నేను ఆలకించేదను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకే వందనములు. ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. నీ సేవకుడని నన్ను శిరోసాటున మరుగుపరుచుకోండి. మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా భక్తులతో దేవుడు మాట్లాడుతున్న మాట, వారికి ఇలాగు జరుగును, వారికి ఇలా జరుగును, వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరము ఇచ్చెదను, వారు మనవ చేయుచుండగానే నేను ఆలకించును. అర్థమైందా? ఈ మాట అర్థమయ్యా? వారికి ఎలాగూ జరుగును, వారు వేడుకొక మునిపే నేను ఉత్తరం ఇచ్చేస్తాను, వారు మనవ చేయుచుండగానే నేను ఆలకించను. ప్రియమైన సోదరుడు, ఆ ప్రార్థన అనేది దేవునికి మనకి మంచి సంబంధం. ఇది ప్రార్థన. అర్థమండి? దేవునికి మనకి మంచి సంబంధం కలిగించేది ప్రార్థన. ప్రార్థనగా దేవుడితో మాట్లాడు. వేడుకొన మునిపే నేను ఉత్తరం ఇచ్చేస్తానంటాడు దేవుడు. వేడుకొనకు మునిపే వారు మనవ చేయుచుండగానే నేను ఆలకించి వాళ్ళకి సాయం చేయుచుండగానే, ఇంకా ఆమె అనకుండానే, మీ ప్రార్థన ముగింపు అవ్వకుండానే దేవుడి కార్యాలు చేసేస్తాడంట. ప్రియమైన సోదరుడు, దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు, దేవుడు ఎలా ఉన్నాడండి? శరీరధారిగా ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు ఓ మాట చెప్పారు, అడుగుడి ఇవ్వబడును. ఏం చెప్పారండి? అంటే ఏంటి? అడుగుడి ఇవ్వబడును అంటే ప్రార్థన చేయమని. అడుగుడి, నాతో మాట్లాడు, ప్రార్థన చేయండి, నీకు ఇస్తాను. అడుగుడి నీకు ఇవ్వబడును అన్న దేవుడు. అనాది నుండి ప్రార్థన ఉంది. సృష్టి ప్రారంభించిన నుంచి ప్రార్థన ఉందంట. ప్రవక్తలైన వారు ప్రార్థన చేశారు, యాజకులైన వారు ప్రార్థన చేశారు, దైవజనులు ప్రార్థన చేశారు, అనేక మంది ప్రార్థనలు చేశారు. ప్రార్థన అన్నది సృష్టి ఆరంభంగా నుంచి ఉన్నది. ప్రార్థన విశ్వాస జీవితంలో ఒక భాగమై ఉన్నదండి. ప్రార్థన విశ్వాస జీవితంలో ఒక భాగం. కానీ
భాగంగా మనం చేసుకుంటాం. పొద్దున్నే టిఫిన్ చేయడం మనిషి ఒక భాగం, జీవన భాగం. మనకి ఏమంటది? భాగం అంటారు, అదొక భాగం. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయడం అదొక భాగం. కానీ విశ్వాస జీవితంలో ప్రార్థన కూడా ఒక భాగం అయిపోవాలి. నువ్వు ఎలా భోజనం చేస్తున్నావో, భోజనం చేయకపోతే నీకు ఎలా ఉంటుందో, ఆకలేసేసి ఉంటుందో, అలాగే నీకు కూడా ఏముండాలి? ప్రార్థన చేయకపోతే నీకు అలా భాగంగా ఉన్నది. అయితే మన ప్రార్థన జవాబు వస్తుందా? దేవుని దగ్గరికి వెళ్తుందా? ఈ ప్రవచనం కనబడుతుంది. ఏ ప్రవచనము? ప్రార్థన చేయించుండగా, అంటే వారు వేడుకొనకు మునిపే వారు ఉత్తరం ఇచ్చేస్తాను, వారు మనవలు చేయించుండగానే వారి కార్యాలు చేసేస్తారు. దేవుడు చెప్తున్న మాట. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ ఆమె లేదు, వాళ్ళకి ఇచ్చేస్తారంటాడు, ఉత్తరం ఇచ్చేస్తారంటాడు. ప్రార్థనలో ఉండగానే, అంటే మోకాళ్ళ మీద ఉండగానే జవాబు దిగి వచ్చేస్తుంది అని అన్నాడు దేవుడు. చూడండి, అడుగుడు అన్న మాట ఆయన ఎందుకో అడుగుడు అన్నాడు అన్న మాటకి ఎందుకు ఆలోచించడైనా? చూడండి, అడుగుడు అన్న మాటకి ఎందుకు ఆలోచించాడు? ఎందుకు జవాబు ఇవ్వడు? ఆయన చెప్పాడు కదా, అడుగుడు అన్నాడు. అడుగుడు అన్న మాట అడుగుతున్నప్పుడు ఎందుకు ఇవ్వడం? ఎందుకు జవాబు ఇవ్వడం? తప్పక ప్రార్థనకి జవాబు ఇస్తాడు. కానీ కొంతమందికి సంవత్సరాలు పడతాడు ప్రార్థన నెరవేరడం. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పెట్టేస్తారు, జరగట్లేదు. మనవో చేయకుండా ఇచ్చేస్తానంటాడు, వేడుకలు మునిపే నీకు ఏర్పాటు చేసేస్తానంటాడు. ఇక్కడ మరి సంవత్సరం కార్యాలు అవుతలేదు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. ఎన్ని పుస్తకాలు? ఇప్పుడు ఒకటే పుస్తకాలు అంటే 66 పుస్తకాలు అంటే ఒక అధ్యాయం ఒక పుస్తకం. 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 66 పుస్తకాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రార్థన చేస్తుండగానే కార్యాలు జరిగాయి. ఇంకా ఉన్నారు ఐదుగురులో 3 చెప్తాము, 2 చెప్తాము, క్రమాన్ని బట్టి మనం చెప్తాము. వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే కార్యాలు అయిపోయింది. వారు ఎలా చేశారు? వారుగా నువ్వు చేసిన కార్యం అయిపోయింది. ఇక్కడ అన్నాడు, మనవ చేయకముందే నీకు ఇచ్చేస్తాను, నువ్వు వేడుకొనకముందే ఉత్తరం ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ప్రార్థన చేయకుండా నీ కార్యాలు అయిపోతున్నాయి. ఆమెను అనుకుంటే నీ కార్యం చేస్తాను. నువ్వు మోకాళ్ళగా ఉండదని ఇంకటి కార్యం అయిపోతావు. ఎలాగా? ఐదుగురు వ్యక్తులు చేశారు. ఐదుగురికి వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఈరోజు మనం తెలుసుకుంటే మంచిది. నువ్వు అలా చేస్తే బాగుంటావు. బైబిల్ గారు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు కొన్ని మాన్యువల్ బుక్ అది, ఏ బుక్ నేను నడిపించేది. నువ్వు అలా చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు ఇలా చేస్తే నువ్వు వృద్ధవుతావు. మనుషుని నడిపించడానికి దేవుడు ఒక బుక్ని ఇచ్చాడు. నువ్వు మోకరించగానే కార్యం అయిపోవాలి. నువ్వు మనవ చేయకుండా నీ కార్యం చేసి దేవుడు చేశాడు. అది ఎవరికి చేశాడు? 5 వ్యక్తులకి. వాళ్ళు ఏం చేసి ఉంటారో, ఎటువంటి ప్రార్థన చేసి ఉంటారో ఈరోజు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటి వ్యక్తి మొదటి రాజుల గ్రంథం. ఇది వినేసి స్టోరీలో వెళ్ళిపోవడం, ట్రై చేయాలి, ప్రాక్టికల్ చేయాలి. అర్థమవుతుందండి. 18వ అధ్యాయము 38వ వచనం.
38వ వచనము, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను చాలండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ ఏలీ గారు చేసిన ప్రార్థన, ఏలీ గారు చేసిన ఇలాగూ ప్రార్థన చేయడానికి ఎలా చేసాడు ముందు ఉంది. ఎలా చేసాడు ముందు చదవండి. 37వ వచనం. యెహోవాను నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారు హృదయములను నీ తట్టు తిరగజేయుటకు ఈ జనులకు తెలియనట్లుగా. అదండి మరణం. మీకు అర్థమైంది? అంటే దేవుని మహిమపరిచే ప్రార్థన, దేవుని మహిమ కొరకు చేసే ప్రార్థన. అయ్యా యెహోవా, ఈ జనులు నీ తట్టు తిరుగుటకు, నువ్వే దేవుడిని అంగీకరించుటకు ఈ కాంతి. ఏ కాంతి? దహన బలుల మనకు చెప్పారు. 2 దహన బలులు ఉన్నాయి, పని వేసుకున్నారు. పూజారులు 450 అన్ని దేవతల పూజారు ఒక అదేంటి? మీరు ప్రార్థన చేస్తే బైబిల్ దగ్గరికి పడిపోవాలి. నేను ప్రార్థన చేస్తే ఇక్కడ మీరు చేసే పని అవ్వలేదు. ఎవరు? బైబిల్ దేవతల మంత్రగాడు ఏలీ గారు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించు, ఈ జనం నీ తట్టు తిరుగుటకు. ఏ జనులు? అన్య జనులు, బయలు దేవతలు, మహాభయంకరమైన వాళ్ళు. నీ తట్టు తిరుగుటకు నా ప్రార్థన ఆలకించి నా మనవి ఆయన విని ఈ దహన బలి. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? ఏలే కోసం చేయట్లేదు ప్రార్థన, ఏలే ఇశ్రాయేల్ కొరకు చేయట్లేదు, ఏలియా కుటుంబం కోసం చేయట్లేదు. కానీ ఎవరి కోసం చేస్తున్నాడు? దేవుని మహిమపరచుటకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుండే నీ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే, నీ ప్రార్థనలో దేవుడు మహిమపరచులాగా ఉండాలి. అయ్యా ఇది చేస్తే నా కుటుంబం అంతా మారిపోతుంది, ఇది జరిగితే నా జీవితంలో మారిపోవచ్చు, నువ్వే దేవుడు అని ఒప్పుకుంటారు. నువ్వు కాదు. ఇప్పుడు కూడా దేవుడు ఎందుకు చేసుకుంటాడు ప్రార్థన? మన ప్రార్థన ఏంటో మనము మాట్లాడుతున్నాం, కానీ నీకోసం మాట్లాడుతుంది. ఆయన చేస్తే ఆయనకి ఏంటి? నీ కార్యం చేస్తే ఆయన ఏంటి? నేను ఉండాలి కదా. నేను చేశాను ప్రార్థన, నేను చేశాను. ఒకసారి హాస్పిటల్లో చచ్చిపోతున్నారు నా భార్య. నువ్వు నాకు బతికిస్తే నీ పని నేను ఘనంగా చేస్తాను, నువ్వే దేవుడు అని నీకు చాటి చెప్తాను అని ఒక వాగ్దానం చేశాను. ఎంత చేసేది? ఇంకా నేను మోకాళ్ళు ఉండగానే హాస్పిటల్కి వెళ్ళి బయటకు చేశాను. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. అదొద్దండి. ఇంకా నేను మందిరంలో మోకాళ్ళుగానే ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ నోట్లో చేసి పెట్టి, ఎవరి నోట్లో? పేషెంట్ నోట్లో పెట్టి ఆ పేగులను నొప్పేసేసి నేనప్పటికి అప్పటి దర్శనం జరుగుతుంది. ఇక్కడ చేసిన ప్రార్థన ఏంటి? దేవుని మహిమపరుతుంది.
ప్రార్థన ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలను హృదయాలు తిప్పుకుంటూ నా మనం ఆలకించి ఈ దహన బలులను అగ్ని ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి దహన బలులను అట్టించంటే దేవుడు కార్యం చేశాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎదురవుతుంది. ఇది సీక్రెట్ అర్థమవుతుంది. ఏం చేయలేదు. స్వార్థమైన ప్రార్థన దేవుడు ఇష్టం కాదు. మీకోసం పడుతుంటే అలా అడుగుతున్నట్టు గ్రామంలో రికార్డులా అవదు. అందులో చిన్న మెరుపు ఉండాలి. ప్రార్థనలో మెరుపు ఉండాలి. ఈ కార్యం చేయడం చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని మహిమపరచుకొని ప్రార్థన చేయాలి. దేవుని మహిమపరచగలగా అలా చేశాడు. దేవుని మహిమపరచడం అంటే ప్రార్థన చేయని వారు మోకాళ్ళను దొరికితే దేవుని మహిమపరచడం. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మోకాళ్ళ మీద నిలబడటమే. నువ్వు దగ్గర కాళ్ళు పైన కాళ్ళు వచ్చింది కుర్చీలో కొంచెం ప్రార్థన అయితే అవుతుందా? అవదు. హాస్పిటల్ వేసి కూర్చుంటే అవుతుందా? అవదు. నువ్వు మధ్య నిలబడాలి, అది మోకరించిందా? మోకరించింది. రెండింటిలో ఏదో చేయాలి. నువ్వు మోకరించే శక్తిని కూడా లేచావు, అది కూడా అవ్వదు. మోకరిన శక్తిని మోకరించాలి. దేవుడు మహిమపడతావు అంటే ఏంటి? నువ్వు గొప్పవాడు, నీకు బాగా నేనేం పాడటం అంటే అని ఆయన దగ్గర అర్చించుకుంటాం, బతిమాలుకుంటాం. మోకాళ్ళు అంటే అదవుతుందండి. ప్రార్థనలో అయా ప్రజలు నీ తట్టు తిరుగుటకు నువ్వు కార్యం చేయి. రెండోది మహిమపరచడం అంటే ఎలాగా? మోకరించి ప్రార్థన చేయటం. మోకరించి ప్రార్థన చేయటము దేవునికి మహిమపరచే ప్రార్థన. అలాగనే ప్రార్థన చేయవారు ఏ తలంపు ఏ మనసులోకి రాకుండా ఉండడమే ఏంటి? దేవుని మహిమపరచడం. నువ్వు ఇలా ఉంది ప్రభు తలంపుతోనే ఉండాలి. గంటన్నర కూడా ఏ తలంపు రానకూడదు. నీ అప్పులో గుర్తు రాకూడదు, లేకపోతే నీ రోగం గుర్తు రాకూడదు, నీ హాస్పిటల్ గుర్తు రాకూడదు, లేకపోతే నీ గృహం గుర్తు రాకూడదు. ఏం గుర్తు రావాలి? మహిమ సింహాసనం యేసు వారు మాత్రమే నీ మధ్యలో ఉండాలి, నీ ఎదురుగా ఉండాలి. అది దేవుని మహిమపరుస్తుంది. కళ్ళు మూసుకుంటా విజయకు తండ్రి చేసే వందనాలు తండ్రి అంట. విజయకు తండ్రి లోపల, అది రాయవారి లోపల, అది రంగపేట లోపల పనవదాల కలపడదు. బాగా ఆయన చూస్తూనే ఉండాలి. మహిమపరుస్తున్న ప్రార్థన మోకాళ్ళ మీద ఉండే ప్రకారం కార్యం అయిపోతాం. నేను చేసిన ప్రార్థన అరగంట 10 నిమిషాలు చేసుకుంటాను. సపోజ్ 2000 మంది ఉన్నారు, ఏ బాధ నాకు కనపడదు. నేను మహిమపరచలేదు. నాకు ప్రార్థన కాదు. జాన్యువరి 1 అంటే డిసెంబర్ 31 ఎలా ఉంటుంది? గోవాలుగా ఉండదు. 12 అయిపోయింది, హ్యాపీ రోజు చెప్పేసుకుంటారు. ఎలా ఉంటుంది సార్? మందిరం ఎలా ఉంటుందండి? గోవాలుగా ఉంటుందంటారు. కానీ మొత్తం పీస్ ఆఫ్ మైండ్ అయితే నాకు అక్కడికి పోయింది. దేవుడి స్వరంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు నా మాట్లాడతారు? అది దేవుని మైండ్. వీరికి ఉన్నప్పుడు దేవుని దృష్టితోనే ఉండడమే. అంటే ప్రార్థన సీక్రెట్. నీ కార్యం అవడానికి మార్గం చెప్తున్నాడు. కుదరదండి. ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఆయన ఎలా చేస్తాడో కూడా చెప్తున్నాడు. నేను తపస్సు చేసి చెక్కడి గురించి తపస్సు ఏమంటారు? ఇక్కడ చేసిన ప్రార్థన ఎంతసేపు కూడా నువ్వు ఏ తలంపుతో ఉండాలి? దేవుడి తలంపుతోనే ఉండాలి. ఏ మనస్సులోకి ఏ తలంపు రాకుండా ఉండటమే దేవుని మహిమపరచడం. దేవుని సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు లోకతనము రానివ్వకుండా మనము ఆయన కలిగి ఉండటమే దేవునికి మహిమపరచడం. తర్వాత
దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. దేవుని మహిమపడతాడండి ఏంటి? దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానం ఏంటి? దేవుని వాగ్దానం ఏం చేశాడు? అడుగుడి ఇవ్వమన్నాడు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించమన్నాడు కదండి. శోధన కాలంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా ఈ మాటలు ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అలాగనే జానయ్య గారు ప్రార్థన చేస్తుండగానే ఏమైపోయిందంటే కార్యాలు జరిగిపోతుంది అంటే అర్థమైందా? కార్యాలు జరిగిపోతుంటాయి. ఏ జానయ్య గారు? ముదురుపూడి మన ఏసప్త మన గారు మామయ్య గారు ఆయన ప్రార్థన చేస్తుండగానే జవాబు వచ్చేసిందట. గొప్ప కార్యం జరిగాడు. జానయ్య గారు దేవదాసాయంతో జరిగారు. ఆయన కొట్టని చేశాడు. అదే దేవదాసాయి గారు ఏ విధంగా చేసేవారో ఆ విధంగా చేసేవాడు. ఆ విధంగానే ప్రార్థన నెరవేరులోకి వచ్చేసి ఒకటి దేవుని మహిమ పడితే బాగా ప్రార్థన ఉంటే దేవుడి కార్యాలు అవుతాయి. ఎప్పుడు చేసినా సరే నా కార్యం చేయి, నా కార్యం మంచిదే చేయి. ఏంటి నువ్వు చేస్తే ఏంటి? నువ్వులంతా మారుతారు, నా పక్కన మారుతారు, నా తల్లి మారుతుంది, నా బ్రదర్ మారుతాడు, నా బ్రదరు దేవుడు లేడంటాడు, నా తమ్ముడు మారుతాడు. అలా చేస్తే దేవుడు తప్పకుండా. రెండవది అపోస్తల కార్యము 10వ అధ్యాయము 30వ వచనము. అందుకు కొర్నేలి 4 దినముల కిందట ఇంట ప్రార్థన చేయుచుండగా నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమున జ్ఞాపకించబడి ఉన్నవి కనుక నీవు ఉప్పేకు వర్తమానం పంపి. ఇలా చూడాలి. ఇక్కడ కొర్నేలి ఏమంటాడు? 4 దినముల కిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేస్తుండగా. ఎన్ని గంటలు చేస్తున్నాడైనా? 4 గంటలకు. 3 గంటలు. ఎన్ని గంటలకు? 3 గంటలకు. ఎన్ని గంటలకి? 3 గంటలు ప్రార్థన చేస్తుండగా తోటొచ్చి కొన్నేది నీ ధర్మకార్యములు మాకు తెలుసు, నీ ప్రార్థన పరలోకం వచ్చింది అని వెంటనే నెరవేర్పు వచ్చేసిందంట కొన్నేది ప్రార్థన. రెండోది వెంటనే నెరవేర్చే ప్రార్థన, నువ్వు మోకాళ్ళు ఉండగానే నీకు జవాబు వచ్చే ప్రార్థన, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన. ఎవరు చేసే? కుటుంబంతో. మీ 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు, 3 అంటే 3, భార్య భర్తలు కలిసి 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలు కూర్చొని ప్రార్థన చేస్తుండగా నీ కార్యం జరుగుతుంది. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలైనా జవాబు ఎందుకు? నీ ప్రార్థనలో దేవుని మహిమ లేదు, దేవుని మహిమపరిచే ప్రార్థన లేదు. దేవుని మహిమపరిచే ప్రార్థన కాదు, వెంటనే అన్నారు. రెండోది ఎందుకు లేదు, ఎందుకు సంవత్సరం పడుతుందంటే నువ్వు కుటుంబంతో ప్రార్థన చేయట్లేదు. కుటుంబంతో కూర్చొని ప్రార్థన చేయాలి. 3 గంటల క్రితం, 6 గంటల క్రితం, 4 గంటల క్రితం.
వెంటనే దేవదూత వచ్చింది, దగ్గర వచ్చి నీ ప్రార్థన పరలోకి వచ్చేసింది, నేను నీకేం కావాలో చేసేస్తాం. నీకు ఎవరు కావాలి? ఆయన దేని పని చేస్తాను చేశాక ఆయన వాక్యం కోసం ప్రార్థన చేస్తాను. కొన్ని దేని కోసం చేస్తున్నాడు? నాకు వాక్యం కావాలి, నాకు బోధించే బోధకుడు కావాలంటే పేదోత్తరం ఇంటికి వీధం పంపుతాం అని జవాబు వచ్చేసాడు. రోజున కుటుంబ ప్రార్థన కొంతమంది ఒకళ్ళు చేసుకుంటారు, ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే ఒకళ్ళు వంటగదిలో ఉంటారు, ఒక టీవీ దగ్గర ఉంటారు, ఒకడు రోడ్డు మీద ఉంటాడు. ఏమవుతుంది ప్రార్థన? ప్రార్థన ఏమవుతుంది? అక్కడ ఉంటుంది, గడప కూడా దాడదు. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఆవిడ కూరకూడదు, నువ్వు ప్రార్థన చేస్తే టీవీలో అవుతుంటాడు, అదే ఇందులో మాట్లాడుతుంటాడు. ఇక్కడ ప్రార్థన కూడా చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పని అవుతుందా? వేసుకుని కుటుంబం కూర్చుని చెయ్యి. ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? డెఫినెట్ నువ్వు చేయలేదు. నీ కుటుంబ సభ్యులకి సహకరించలేదు. దేవుడు చెప్తుంది ఇది. ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలోచించకపోతున్నాడు? ఎందుకు నీ మోకాడు కానీ నీ ప్రార్థన నెరవేర్పు రావట్లేదు? ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తారు ఈ ప్రార్థన? ఎందుకు నెరవేర్పు రావట్లేదంటే కొన్ని లేదని ప్రార్థన చేయట్లేదు. కుటుంబం ప్రార్థన కావాలి. ఇద్దరు అంటే ఇద్దరు, ముగ్గురు కూర్చోబెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. అంతే కదండి. సాధారణంగా ఒకరు ప్రార్థన చేస్తాం, ఒకరు ఏం చేస్తుంటారు? చేయకూడదు. చెయ్యలేదు, నువ్వు గొప్పకుంటుంది. ప్రార్థన లెక్కనే దేవుడు వచ్చారు ఈ కార్యాలు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏకాంత ప్రార్థన వేరండి, ఏకాంత ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు. ఏకాంత ప్రార్థన రాష్ట్రకుంటే అది వేరు, దానికి అది వేరు. చాలా ముఖ్యమైనది. కొన్నేళ్ళు చెప్తున్న మాట, కొన్నేళ్ళ కోసం రాకండి. వెంటనే దేవదూతంతో చూపించింది. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మూడోది అపోస్తల కార్యము 27వ అధ్యాయము 22వ అధ్యాయం 17వ వచనం. లోక సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. లేకపోతే 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. జకరియా తన
దేవునికి మహిమ కలుగును గాక. సరే, తోత ఎక్కడ పడ్డది? కుడి పక్కన ఉంటుంది. ఎవరైనా యాజక ధర్మం చేసేవాడు పాస్టర్, దీనికి బిడలు ప్రార్థన చేస్తాడు పాపం. అప్పటికి 90 సంవత్సరాలు వచ్చాయి. 90 years ఎలిజిబెత్. అదే స్త్రీ ధర్మం లేదు, అయిపోయింది. అయినా సరే నమ్మకంతో ప్రార్థన చేస్తాడండి, విశ్వాసం. ఆ ప్రార్థన బట్టి యువత పక్కన నిలబడి, గుడి పక్కన నిలబడి తండ్రయ్యా అని భయపడిపోయాడు. భయపడదు కానీ నీ ప్రార్థన మా దగ్గరికి వచ్చింది, నీ విశ్వాసం గొప్పది, నీ భార్య మగ కుమారుడు అంటది, ఆ కుమారుడు పేరు యోహానని పేరు పెట్టారు. బాప్తిస్మం ఇచ్చే అంటే యేసుక్రీస్తు వారు రాకముందు పుట్టిన కుమారుడు, యేసుక్రీస్తుకి బాట వేసిన వాడు, బాప్తిస్మం ఇచ్చిన. అంటే ఈ ప్రార్థన ఎలా నెరవేరింది? విశ్వాసముతో చేసిన ప్రార్థన. ఎప్పుడు చేసిన ప్రార్థన మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో. అది రాదండి, అది కష్టమండి అని ఎప్పుడు కూడా మనం ఇప్పుడు అనుకోవాలి. ఏమైనా చేయగలరు దేవుడు, ఏమైనా చేయడానికి సమర్థుడు. విశ్వాసం అంటే నమ్మకంతో చేయాలి. జకరియా నమ్మకంతో చేశాడు ప్రార్థన. 90 సంవత్సరాలు వచ్చిన బిడ్డల కోసమే ప్రార్థన చేశాడు. బిడ్డలు పుట్టదని తెలుసు కానీ పుట్టాలి దేవుడు ఏదైనా చేయగలడని చేశాడు. వెంటనే దూత వచ్చి ఇంకో కుమారుడిని చేస్తున్నాను ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చిందని వెంటనే కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్తస్రావ స్త్రీ విశ్వాసంతో ఆ చెంగును పుట్టింది. అంటే ఏమైంది లేదా? వెంటనే స్వస్థత వచ్చేసింది. వెంటనే విశ్వాసం గొప్ప, వెంటనే వచ్చేసింది. ఎన్నో సంవత్సరం 12 సంవత్సరాలు తిరుగుతుంది, గ్రామాలలో తిరుగుతుంది, హాస్పిటల్లో తిరుగుతుంది, కానీ పని అవుతుందా? అవలేదు. ఒకే ఒక క్షణం విశ్వాసం. విశ్వాసం తెలియజేసింది, ఆ చక్రం పుట్టింది, వెంటనే స్వస్థపడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. అలాగనే చివరిది మనం ముగించుకుందాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం. పరమశుడని అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయించుకుంటుని వారికి బాగుగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనే ప్రభువుని, ఎవరైనా పౌలు ప్రార్థన చేస్తే ప్రభుని చూసేవాడు. ఎందుకు చూసేవాడు అంటే పౌలు పాపమును ఒప్పుకుని ఎప్పటికప్పుడు కడిగేసుకునేవాడు అండి. పాపమును ఒప్పుకుని కడుగుకొనడం వలన మీ ప్రార్థన నెరవేరులోకి వస్తుంది. చూడండి, అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనము. లేచి ఆయన యొద్దకు నీ పాపములను
కడిగి వేసుకోమని చెప్పని ఎవరు చెప్పారు? దేవుడు దమస్కా గేట్ దగ్గర కడ్డుపోతే ఏ ప్రవక్త దగ్గర నిలమన్నాడైనా? ఆ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నీవు పాపములు ఒప్పుకొని బాప్తీసము తీసుకో, అప్పుడు దేవుడి కార్యములు చేస్తాడు. కనుక నువ్వు తడువు చేయకు, ఆలస్యం చేయకు. ఎందుకు? లేచి ఆయన నామమున బట్టి ప్రార్థన చేయి. యేసు నామమున బట్టి ప్రార్థన చేయి. బాప్తీసు పొందవలన నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. చూసారండి, నీ పాపమును కడిగేసుకుని బాప్తీసు పొందుకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తడువు చేయదు. ముందు నువ్వు పాపంలో ఒప్పుకునే రక్షణ ఎవరి నామమున ప్రార్థన చేయాలి? యేసు నామమున. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అర్థమైందండి? అప్పుడు ప్రభు పరమేశ్వరుడైన ప్రభు కనబడ్డాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడు దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏమంటాడంటే, నువ్వు వారు మనవి చేయకుండానే నేను వారికి ఉత్తరం ఇచ్చేస్తాను. వారు ప్రార్థన చేస్తుండగానే వారు మనవని నేను వింటాను అని చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుడు, దేవుడు అన్నాడు అడుగుడి. కానీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు అవుతుంది మనకు కార్యాలు అవుతాయి? ఎందుకు అవుతలేదు? ఇక్కడ వ్యక్తులను చూపించాడు, ఏలియా ప్రాప్తిని చూపించాడు. రెండోది ఎవరు చూపించాడు? కొర్నేలుని చూపించాడు. ఆయన అన్యుడు, యూదుడు కాదు. ఆయన కార్యం జరిగింది. మూడోది ఎవరిని చూపించాడు? జకర్యాని చూపించాడు. నాలుగోది పౌలు గారిని చూపించాడు. చేస్తుండగానే కార్యాలు జరిగిపోయాయి. ఏం చేశారు ప్రార్థన? మొదటగా ఏలీ గారు దేవుడు మహిమపరిచాడు. అయ్యా యెహోవా, నా మనవి విని ఇక్కడ ఉన్న వారు నీ తట్టు తిరుగుటకు ఈ కార్యం చేయి. నా కోసం వద్దు, నా కుటుంబం కోసం కాదు, నా జాతి కోసం కాదు, నా ఊరు కోసం కాదు. కానీ ఆయన అడుగుతలేదు, నీవు మహిమపరచుకోవాలి, నువ్వు దేవుడు అని తెలుసుకోవాలి, దాని కొరకు ఈ కార్యం చేయి అన్నాడు. వెంటనే చేసింది. ఆలస్యం చేయలేదు. నువ్వు దేవుని మహిమపరచు. దేవుని మహిమపడుతున్న మోకాళ్ళు ప్రార్థన చేయటమే దేవుని మహిమపడుతుంది. గొప్పోడు, నేను ఏ పాటు వాడిని అని ప్రార్థన చేయాలి. మోకాళ్ళు. రెండు, ఆయన ఎదురుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ తలంప రాకుండా ఉండటమే దేవుని మహిమపరచుట. అర్థవుతుందండి? ఏయో తలంపుడు వచ్చేట్టు దేవుని మహిమపరుస్తుంది. మూడోది, వాగ్దానం వ్యక్తి ప్రార్థన చేయడం దేవునికి మహిమ. దేవుని మహిమపరచుతూ నువ్వు ప్రార్థన చేయాలి. కొర్నేలులాగా కుటుంబంతో ప్రార్థన చేయాలి. వాడు ప్రార్థనలో ఉంటే వాడు వంటగదిలో కాదు, ఒక ప్రార్థన ఉంటే వాడు మంచం మీద కాదు, కుటుంబం అంతా ప్రార్థన చేయాలి. అప్పుడు నీ మనవి నా దగ్గరికి వచ్చిందని దేవత దగ్గరికి వచ్చేస్తాను. మూడోది, ఇదిగో అంటున్నాడు జకర్యా, గోగు వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నాకు కుమారుడు కావాలి. అప్పటికి అతనికి అవకాశం లేదు. అలా ఆవిడ మిస్సెస్ తోత వచ్చింది, నీ మనం వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేసాం, నమ్మకంతో. దేవుడు ఏమైనా చేయగలడు. శూన్యములో సృష్టించిన దేవుడు ఏమైనా చేయగలడని నువ్వు నాకు ప్రార్థన చేస్తావు. నీ భార్య ముసలిదైపోయింది, నీ భార్య బిడ్డలు పుట్టదు, అయినా సరే బిడ్డల కొరకు చేస్తావు. చూసావా? నీ విశ్వాసం పోతుంది. యాక్సా అని నీకు కుమారుని ఇస్తానని కుమారుని
పౌలు గారు అన్నాడు, తడువు చేయొద్దు. తడువు చేయకుండా నువ్వు వెళ్ళి నీ పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకో. అప్పుడు దేవుడు నిన్ను కనుగరిస్తాడు. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే పౌలు గారు పరవశుడైపోయి ప్రభువును చూశాడు. ప్రభు చూశాడు. ప్రభు గొప్ప శక్తి ఇచ్చాడు. ఆ శక్తితో 3 కాండాల్లో ఆయన సువార్త చేశాడు. అప్పుడు 3 కాండాలు సౌత్ ఆఫ్రికా కాండము, ఆసియా కాండము, దక్షిణాఫ్రికా, ప్రజలు కాండం అదేమో ఎక్కువ. ఇవన్నీ అడుగులే. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ సువార్త ప్రకటించారు. విస్తారమైన సంఘాలు కట్టాడు. పౌలు గారు సంఘాలు కట్టుకుని వెళ్ళిపోయాడు. వెనకాల శిష్యులు బలపడుకోవచ్చు, సంఘాలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే ఆయన చేసిన పరిచయం ఒకే ఒక పరవశుడు అయిపోయాడు. తన పాపాలు మనం క్షమించనంటే కార్యము చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్థుతి కలుగును గాక, ఈ వాక్యము దేవుడు దీవించును గాక. అర్థమవుతుందండి. మరి డేవిడ్ గారి విషయంలో కూడా నేను అదే కోరుకున్నాను. ఈ అక్కయ్య గారి విషయంలో కూడా అదే చెప్పాను. ఆయన మహిమపరచులో ప్రార్థన చేయాలి. మీ సాక్షిగా ఉంటాను, మీ సేవకు ఉపయోగపడతాను, బహిరంగంగా సాక్షి. దేవుడి రాజు గారి విషయంలో కూడా నాకు ఎదురు చెప్తాను. నా గీతలో నేను పెట్టుకోవడం చెప్తాను. దేవుడితో ఒడపడి చేసుకుంటే దేవుడు అదే దేవుడికి మహిమ కలుగునుగాక. నేను ప్రార్థన చేసుకుందాం.